సో తెలంగాణ గడ్డ మీద తెలంగాణ మట్టిలో ఏదో మహత్యం ఉంది. బాగా అరచేతిలో వైకుంఠం చూపించే నాయకులు దొరికారు. మొన్నటిదాకా కేసీఆర్, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి. వింటుంటే చాలా సమ్మగా ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయా? కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారం తీసుకున్నారు. మీరే అంటున్నారు. సరే నేనంటే పక్కన పెట్టండి. మీరే అంటున్నారు ఏం చేయలేదు, మొత్తం అంతా దోచుకున్నారని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు. మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇవన్నీ జరిగాయా లేకపోతే ఊరికే జనాలకి చెప్పి ఓట్లు దండుకున్నాయా? జరుగుతుంది రజనీకాంత్ గారు. నేను మే 9 లోపల రైతు బంధు లేదా రైతు భరోసా మొత్తానికి మొత్తం 100% వేస్తా అని చెప్పి షూరా ఆల్రెడీ మొత్తం వేయలేదు. 5 ఎకరాల వాళ్ళకి 4 ఎకరాల వాళ్ళకి రాలేదు. 69 లక్షలకు అనా పైసతో సహా వేసిన 5 ఎకరాల వాళ్ళకి కూడా 5 ఎకరాలు కాదు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వేసిన, ఆసాంలకు భూస్వాములకు కూడా వేసిన. ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? మొన్నటిదాకా డబ్బు లేదన్నారు. నేను చెప్పేది, నేను ప్రణాళికబద్ధంగా సేవింగ్స్ చేసుకుంటూ వచ్చిన. నేను 9 తారీఖు వేస్తా అనుకొని 9 తారీఖు ఎట్లా ఆపాలని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి 7 తారీఖు నాడు సాయంత్రం నాకు నోటీస్ ఇచ్చింది. పాపం వాళ్ళ అమాయకులు ఏంటంటే 6 తారీఖు నాడు పొద్దున్నే 9 గంటలకే మొత్తం పైసలు వేసేసిన. సో నా దగ్గర వ్యూహం ఉంటుంది, ఎత్తుగాడు ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. సో ఇవాళ ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, పెన్షన్దారులకే కాదు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరికి ఇస్తున్నా ఈరోజు.